ఏదైతే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది రోజున ఉగాది కానుక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఒక పక్క మోడీ గారు, ఇవందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మన రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి స్థానానికి రావడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోంది పారిశ్రామికంగా. అదే కాకుండా నిన్న ఒక్క రోజునే సుమారుగా 10,060 పోస్టుల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఉన్నత విద్యలో ఉన్నటువంటి లోటు కానీ, అదేవిధంగా గ్రూప్ 1 కానీ, హోంశాఖ కానీ, ఇతర శాఖలు కానీ, గ్రూప్ 2లో ఇంజనీరింగ్ విభాగం కానీ, ఇతర శాఖల యొక్క విభాగాలు కానీ, పాఠశాల విద్యలో కానీ అన్నింటిలో కానీ నిన్న 10,000 మంది ఉద్యోగాలకి అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాదు దీంతోపాటు చూస్తున్నాం, రేపు 23వ తారీఖున ఈ నెల హర్షల్ ఏఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ రావడం జరుగుతూ ఉంది. అంటే మన రాష్ట్రంలో ఇదే కాదు, ఎన్నో పారిశ్రామికంగా తీసుకురావడం జరుగుతూ ఉంది. 20 లక్షల ఉద్యోగాలు కానీ, అదేవిధంగా 20 లక్షల కోట్ల పెట్టుబడులతోటి మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఐటీ రంగం కానీ, ఒక పక్క ఐటీ రంగం, ఒక పక్క స్టీల్ రంగం, ఒక పక్క డ్రోన్ సిటీస్ కానీ, ఒక పక్కన బీపీసీఎల్ కానీ, అట్లాగే గ్రీన్ ఎనర్జీ కానీ, ఇట్లా అన్ని రకాల కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ యొక్క ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ, అంటే తిరగన ప్లేస్ లేదు, తిరగన గుమ్మం లేదు. అంటే ఇండస్ట్రీ తీసుకురావడానికి మన దేశం నుంచి కాకుండా ఇతర దేశాలకు వెళ్ళి కూడా అక్కడ క్యాంప్ పెట్టి, అక్కడ సమ్మిట్ పెట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మెగా ఈవెంట్స్ చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2014-19 మధ్యలో కూడా చేయడం జరిగింది. తదుపరి ప్రభుత్వం దాన్ని నిర్వినియోగం చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రం నష్టపోవడం జరిగింది. ఈరోజు చూస్తే 2014-19 కియా మోటార్స్ కానీ, ఇసూజ్ మోటార్స్ కానీ, సెల్కాన్ కంపెనీస్ కానీ ఎన్నో వివిధ రంగాల కంపెనీలు తీసుకురావటం, దాని యాన్సిలరీ యూనిట్స్ని నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ఇక్కడ పెట్టలేకపోయింది. దాని ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది 2019-24. అట్లాంటి పరిస్థితులు మరొకసారి జరగకుండా చాలా సిస్టమేటిక్గా చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల్లోనే అన్ని రకాల కూడా ముందర తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఐటీ హబ్ కానీ, అదేవిధంగా ఏఐ కానీ, అదేవిధంగా క్వాంటమ్ వాల్యూ. మన భారతదేశంలో ఎక్కడ క్వాంటమ్ వాల్యూ లేదు, ఎక్కడో అమెరికా లాంటి చోట ఒకటి చోట్ల ఉంది. అది క్వాంటమ్ వాల్యూ ఎవరికీ తెలియదు ఏంటనేది. అయినప్పటికీ కూడా క్వాంటమ్ వ్యాలీ మొట్టమొదటిగా మన రాష్ట్రానికి క్వాంటమ్ వ్యాలీని సొంత బిల్డింగ్ కట్టుకుంటా ఈరోజు అమరావతిలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే దీన్ని మీరందరూ కూడా గ్రహించాలా. ఒక పక్కన ఒక సోలార్ కానీ, ఏదైతే పంప్డ్ స్టోరేజ్ కానీ, బ్యాటరీ సిస్టమ్స్లో కానీ ఎన్నో రకాలుగా పారిశ్రామిక డెవలప్మెంట్ కోసం ప్రయత్నం జరుగుతుంది. ముందరగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఉగాది కానుక జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ చేస్తానని చెప్పారు. అదే జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఏ ఒక్క ప్రభుత్వం అయినా సరే ఒక 10 సంవత్సరాల పాటు స్థిరంగా ఉంటే ఆ రాష్ట్ర అభివృద్ధికి, ప్లానింగ్కి, ఆలోచనకి ముందరికెళ్తుంది. ప్రజలు కూడా అదే దృష్టిలో ఆలోచించాలా, ఆ దృష్టిలోనే కొనసాగాల. అట్లా ఉంటేనే ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్ర ప్రజలైనా ఏదైనా పని చేయించుకుంటానికి కానీ, చేయడానికి కానీ ఈ రెండింటికి మధ్య ఉన్నది కాల వ్యవధి. అంటే మనం చూస్తాం, ఒక మన ఇంట్లో ఇల్లు కట్టాలంటేనే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక కొత్త రాష్ట్రం ఇది. ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ఎంతో కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఇండస్ట్రియల్గా కూడా 20 లక్షల ఉద్యోగాలు కంపల్సరీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 6 లక్షల వరకు ప్లానింగ్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఇంకొక 14 లక్షలు చేయవలసింది, కంపల్సరీ చేస్తారు. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి చేసేటువంటి విజయాల్లో ఇదొక విజయం. ఒక పక్క చూస్తున్నాం మన అందరం కూడా పోస్టులు ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో ఆ మధ్య డిఎస్సి ఇచ్చారు, చూసారు, ఒకేసారి 16,000 పోస్టులు ఇచ్చారు. అట్లా ఏది చేసినా విప్లవాత్మకంగా నిర్ణయంలో ఎక్కడ ఆలోచించి ముందరికి వెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని అందరూ కూడా ప్రజలు ఆశీర్వదించాలి. రాబోయే రోజుల్లో కూడా 100% అన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.